నమస్తే అందరికీ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే జబర్దస్త్ ఉన్నానండి ఇలా ముచ్చట ఏందంటే స్టార్ ఫ్యామిలీ నుండి హీరో లెక్క వస్తున్నాడంటే ఆయన కెరియర్ కి డోకా లేదని ఫిక్స్ అవుతారు సైన్మాలో ఫ్లాప్ పడ్డా గానీ ఇంకొక ఛాన్స్ అనేది ఉంటది అంతలోపు టాలెంట్ సత్తా చూపించుకుంటే మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ అనేది వచ్చినట్టే అయితే అందరు స్టార్ వారసులు ఒక ఎత్తు అయితే ఈ స్టార్ వారసుడు ఇంకొక ఎత్తు రానా దగ్గుపాటి డిఫరెంట్ గా నటుడుగా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు హీరోగా విలన్ గా కాకుండా నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ఎప్పటి నుండో ట్రై చేస్తున్నాడు అయితే ప్రయోగకరమైన రోల్స్ కొంతవరకు ఓకే గానీ ఎంతసేపు అసలు క్యారెక్టర్లు చేయకపోతే అసలైన రోల్స్ చేయకపోతే కెరియర్ జరంత రిస్క్ లో పడ్డట్టే కదా అయితే రానా దగ్గుపాటి ప్రస్తుతం అదే జోన్ లో ఉన్నాడు అనమాట రానా దగ్గుపాటి 2022లో విరాట పర్వం భీమ్లా నాయక్ 2 సినిమాలు చేసిండు ఆ తర్వాత నిఖిల్ స్పై సినిమాల క్యామియో రోల్ కూడా చేసిండు అక్కడక్కడ గెస్ట్ అపియరెన్స్ లెక్క కూడా కొన్ని సినిమాలలో కనబడ్డాడు నెగటివ్ షేడ్స్లలో కూడా కనబడ్డాడు అయితే రానా దగ్గుపాటి తలుచుకుంటే మాత్రం భారీ బడ్జెట్ తోని బాహుబలి లాంటి పెద్ద సినిమా అనేది ఇవ్వచ్చు కానీ రానా మాత్రం అట్లా అనుకుంటలేడు ఎందుకనంటే క్యారెక్టర్ నన్ను ఎంచుకోవాలి కానీ నేను కావాలని ఎంచుకోవడం కాదు అని ఫిక్స్ అయినట్టున్నాడు అనుకుంటా అందుకే ఇప్పుడు దీని మీద రానా దగ్గుపాటి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు రానా దగ్గుపాటి స్పెషల్ రోల్స్ చేసినా కానీ హీరో లెక్క రావాలని కోరుకుంటున్నారు అనమాట ఎంతసేపు ఈ నెగిటివ్ రోల్స్ ఇవన్నీ చేయడం వాళ్ళకి జరంత నిరాశగా ఉంది అయితే రానా దగ్గుపాటికి మెప్పించే కథ రావట్లేవని అట్లాంటి స్టోరీలు వస్తలేవని ఆయన నటించాలని అనుకుంటున్నా గానీ అట్లాంటి వస్తలేవని ఫ్యాన్స్ రానాని దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన కథలు రాయాలని కోరుకుంటున్నారు అది కూడా తొందరలోనే నిజం కావాలని మనం కూడా కోరుకుందాం